క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రసాద్ రెడ్డి గారు, ఒక్కసారి బాబు హయాంలో నెయ్యి ఏ రేటు కొన్నారనేది ఒకసారి డిస్ప్లే చేసి చూపిస్తాను సార్. అది చూసిన తర్వాత మీతో మాట్లాడతాను సార్. ఒకసారి అది డిస్ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా 319 రూపాయలకు కొన్నారంటే అది కల్తీ అంట, దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టే అంట. ఆయన ఏదైనా ఒకరి మీద ఒక అపవాదో ఒక నింద లేకపోతే ఒక ఆరోపణ చేశారు అని అంటే ఖచ్చితంగా అది ఆయనకు సంబంధించింది ఉంటుంది. ఆయన దాన్ని ఇతరులపైన నెట్టేయడం అలవాటు అన్నట్టుగా ఉంది. ఇది చూస్తే ఒక్కసారి చూడండి, 2015లో 276 రూపాయలు, ఇప్పుడన్నా 319 రూపాయలు. 276 రూపాయలకి నెయ్యి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. 279 కూడా ఉంది. సుభీ అగ్రో, తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్, హిందూపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అది అయిపోయింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 324, గోవింద్ మిల్క్స్ 225, 2015 నవంబర్ 285 రూపాయలు, 2018 జనవరిలో 320 రూపాయలకు కొన్నారు, 2018 జూన్ 321 రూపాయలకు కొన్నారు, 2018 నవంబర్ 321 రూపాయలకు కొన్నారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కకి దీనికి 2 రూపాయలు ఏదో తేడా ఉన్నట్టుంది, జంతువుల కొవ్వు కలవడానికి దీనికి. పోనీ ఏది 2018కి వస్తే మీరు 2015లో తీసుకున్న దానికంటే ఎక్కువ ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకుంది. 2 రూపాయలు తేడా ఉందని ఇంత రాద్ధాంతం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? బిజినెస్ చేస్తారు కదా మీరు కూడా, హెరిటేజ్ ఒకటి. ఎస్, మీరు చెప్పాలి సార్. ప్రసాద్ రెడ్డి గారు సార్, ఏంటి సార్ ఇది ఒక పాయింట్. జూలై 23న ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అని లేదు. ఆ తర్వాత ఒక షోకాజ్ ఇచ్చారు సార్ ఏఆర్ డైరీకి టీటీడీ నుంచి, అంటే అడల్ట్రేషన్ జరిగిందనేది ఉంది, యానిమల్ ఫ్యాట్ లేదు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ ఆ షోకాజ్ నోటీస్లో కూడా ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అన్న మాట లేదు. ఇప్పుడు కొత్తగా సిట్టేస్తారట, 64 రోజుల తర్వాత కంప్లైంట్ చేస్తారట. నేను చెప్తానండి, నెయ్యి అంత తక్కువ ధరకు ఇవ్వటం సాధ్యమే అని విశ్వసించే వాళ్ళు నేను ఒకండి. ఎందుకంటే నేను నా చిన్నతనం నుంచి మాకే 60 ఆవులు గేదెలు ఉండేవి. మా నాన్నగారే పాడి సహకార సంఘానికి అధ్యక్షుడుగా ఉండేవారు, మా ఇంట్లోనే ఉండేది. కాబట్టి నాకు దాని గురించి సమగ్రమైన అవగాహన ఉంది. మనకి ఒక సింపుల్ గానే చెప్తాను. ఇప్పుడు మనకి రైతుకి 30 రూపాయలు, ఆవు పాలకి 30 నుంచి 35 రూపాయలు ఇస్తున్నారు. ఆవు పాలకి ఆ 35 రూపాయల పాల నుంచి మేగడంతా తీసేసి మనకి మళ్ళీ ప్రజలకి 2.5, 3.5 SNF ఉన్న పాలు హాఫ్ లీటర్ 28 రూపాయలకు అమ్ముతున్నారండి. ఇప్పుడు అమూల్ టుడే, యాజ్ ఆన్ టుడే 28 రూపాయలకు అమ్ముతున్నారు. 28, 56 రూపాయలు. మనకు 30 రూపాయలు ఇచ్చిన రైతుకు 30 రూపాయల సేకరణ గారు 30 నుంచి 32 ఎంత ఇచ్చినా గానీ కనీసం 20 రూపాయల మార్జిన్ వాడికి ఉంటుంది, ఎవరికి పాలు సేకరించి వాడికి ఉంటుంది. దాని మీద మేగడ తీసేసి దాన్ని వెనక తయారు చేసి అమ్ముకుంటున్నాడు. పాల మీద అతనికి కొంత మనకు టేబుల్ ప్రాఫిట్ అంటాం కదా, ఆ విధంగా వస్తుంది. ఓవర్ హెడ్స్ అవన్నీ చూసుకున్నప్పటికీ మనకి ఏంటంటే రోజు రోజుకి పాల ధర పెరగకుండా ధరను ఆర్టిఫిషియల్ గా అణిచి ఉంచుతున్నారు, వినియోగదారుడికి రేటు పెంచుతున్నారు. కాబట్టి పాడి కంపెనీలు ఏవి నష్టాలతో నడవటం లేదు. 320, 350, 400 రూపాయలకి కంఫర్టబుల్ గా నెయ్యిని టీడీటీకి సరఫరా చేయవచ్చండి. అసలు అది సాధ్యం కాదు అన్నట్టు అదేదో ఇవన్నీ ఉండవు కదా. మీకు అసలు పాడి గురించి గాని పశువుల గురించి గాని ఏమాత్రం అవగాహన లేకుండా కాషాయ వస్త్రాలు వేసుకుని కొందరు, కోట్లు వేసుకుని కొందరు టీవీ చర్చల్లో మాట్లాడుతున్నారు. నెయ్యి 900 అయిపోయింది, 1000 రూపాయలు అయిపోయింది, 1500 అయిపోయింది, 9000 అయిపోయిందని కూడా ఒక ఆయన చెప్తున్నాడు. చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే మీరు చాలా రిచ్ పీపుల్ అనుకోండి, మీకు ఏదో ఆర్గానిక్ ఆవు పాలు అని చెప్పి మీకు ఎవరైనా అంటగట్టవచ్చు నెయ్యిని అంటగట్టచ్చు. 900కి, 1000 రూపాయలకి. మేము ఊరెళ్ళినప్పుడు మేము కూడా అదే రేటుకి 700, 800 తెచ్చుకుంటున్నాం. అది మార్కెట్ లో ఉన్న వాసన. కానీ కోఆపరేటివ్ లోను లార్జ్ స్కేల్ బల్క్ క్వాంటిటీని సేకరించినప్పుడు దాని ఎకనామిక్స్ డిఫరెంట్ గా ఉంటుందండి. ఆ ఎకనామిక్స్ ఈ ఎకనామిక్స్ మిక్స్ చేసి పాడి కంపెనీలకు, హెరిటేజ్ లాంటి కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ ధరగా నెయ్యి చెల్లించే విధంగా ప్రజల మైండ్ ని తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా స్థితివాడు విచారణ చేస్తే ఎవరు మన డైరీ సైంటిస్టులతో ఎవరితో చర్చిస్తే, డైరీలో మేనేజర్స్ చర్చిస్తే ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం సాధ్యం. అప్పట్లోనే 320 దాటలేదు ఆ రోజుల్లో.
అవును. అంటే పాడితే అప్పుడు పాలకి సేకరణకి 25 రూపాయలు 28 రూపాయలు ఇచ్చేవాళ్ళండి. అప్పుడు ఇంకా తక్కువ ఉండేది. కాబట్టి అది సాధ్యమే. ఇప్పుడు అలాగే అసలు బేసిక్ ఇష్యూ ఏంటంటే భగవంతుడికి అర్పించే లడ్డూల్లో కానీ భక్తులకు ఇచ్చే లడ్డూల్లో కానీ దేశీయ ఆవుల పాలు తోటి తయారు చేసిన నెయ్యిని ఇవ్వాలి అని శాస్త్రాలు చెప్తున్నాయని కొంతమంది చెప్తున్నారు. అసలు దేశీయ ఆవులను ఎవరైనా పోషిస్తున్నారా అనేది బేసిక్ క్వశ్చన్. జెర్సీ ఆవులను పోషిస్తున్నారు, ఇప్పుడు గేదెలను పోషిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలో కూడా, కర్ణాటకలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఆవులను పోషిస్తున్నారు, కానీ అవి కూడా నాటు ఆవులు కావండి, అవి వెళ్ళి జెర్సీ ఆవులు, విదేశీ ఆవులు. నాటు ఆవులు అంటే మనకి నాటు జాతికి చెందినవి, అలాగే ఒంగోలు జాతి. మరి ఆ జాతి పాల నుంచి ఎక్కడైనా సేకరిస్తున్నారా? ఇప్పుడు ఆవులను పెంచిన వాళ్ళకి ఎవరికైనా నాటు ఆవులను కానీ ఒంగోలు ఆవులను పెంచిన కానీ గిత్తలు పుడితే, అంటే మగదూడలు పుడితే వాటిని ఏం చేయాలన్నది ప్రధాన ప్రశ్న. ఏం చేయాలో తెలియదు. మా బ్రదర్స్, మా సోదరులు ఇద్దరు పాడి పరిశ్రమలో ఉన్నారు, రంగంలో ఉన్నారు. వాళ్ళు నిజంగా గోవులు అంటే చాలా అభిమానం. చిన్నప్పటి నుంచి గోవులతో కలిసి పెరిగాము. ఆ గిత్తలను ఏం చేయాలో తెలియదు ఇప్పుడు మాకు. అంటే కషాయి వాడికి అమ్ముకోవాల్సి వస్తున్నది. అది చాలా మాకు బాధ కలిగించే విషయం. అయినా కానీ ఏం చేయలేమండి. వీ కాంట్ డూ ఎనీథింగ్. వ్యవసాయంలో ట్రాక్టర్స్ వచ్చేసి, పశుపోషణ చాలా కాస్ట్లీ అయిపోయింది. అసలు మీరు సేకరించే పాలు దేశీయ ఆవుల నుంచి కాదు, మీరు సేకరించే పాలు పవిత్రమంగా చేసినవి కావు. దురదృష్టం అది, అలా జరగడం అనేది దురదృష్టము. ఎందుకంటే మీరే డిస్టర్బ్ చేశారు, సహకార సంఘాలను డిస్టర్బ్ చేశారు. ఆవులు పాలు పెంచే రైతులకు మీరు సరైన ధర చెల్లించట్లేదు. అది నా ఆర్గ్యుమెంట్. మీరు మిగిలిన అసలు సిట్ బేసిక్ ఆర్గ్యుమెంట్, అది కేసు పెట్టడంలో బేసిక్ ఆర్గ్యుమెంట్ కానీ, చంద్రబాబు బేసిక్ ఆర్గ్యుమెంట్ కానీ తప్పు. కాబట్టి ఈ కేసు ఓన్లీ మూర్ఖులు మాత్రమే నమ్ముతారండి. దాని మీద డిస్కషన్ చర్చ పెంచేస్తున్నారు. కానీ ఇప్పుడు సారే ఆయన అధికార ప్రతినిధి గారు చెప్తారు కదా, నాకు 500 రూపాయలకి నెయ్యి వచ్చిందని, 400 రూపాయలకి వచ్చిందని. మీరు చెప్పినట్టుగా అదేంటంటే బ్రాండింగ్, మార్కెటింగ్, ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి అందులో. దీంట్లో అలాంటిది ఏం లేదు కదా. బల్క్ ఖచ్చితంగా బల్క్ ఎకనామిక్స్ ఉంటాయి కదా, లార్జ్ స్కేల్ ఎకానమీ అడ్వాంటేజ్. కాబట్టి ఆ రేటు ఇవ్వడం సాధ్యమే. ఇప్పుడు ఈ సిటీ ఏం తెలుస్తుంది సార్? ఈ నెయ్యిలో క్వాలిటీ తగ్గింది, లేకపోతే షుగర్ లో తీపి తగ్గింది, లేకపోతే సాల్ట్ లో ఉప్పు తగ్గింది, ఇవి చెప్తారా? చాలా చక్కగా చెప్పారు. అప్పుడే ఫ్యాట్ తెలుస్తుందా? సిట్ కంటే ముందు విజిలెన్స్ వాళ్ళు సర్వే చేశారు, విజిలెన్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. యాలకుల స్టాండర్డ్ 8 mm ఉండాల్సిందేమో 4 mm కూడా కొన్ని మిక్స్ చేశారు. ప్లస్ జీడిపప్పు పుచ్చిపోయినవి, పురుగులు ఉన్నాయి, చిన్న పప్పులన్నీ, లేత పప్పులన్నీ వేసేసారు. ఒక పత్రికలు అప్పుడే కథనం వచ్చేసిందండి. అంటే దే ఆర్ ప్రిపేరింగ్ ది గ్రౌండ్. అంటే నెయ్యి వివాదంలో మనం ఇరుక్కుంటాం, మీరు చెప్పినట్టు ఇరుక్కుంటాం అని తెలిసి ఆర్గ్యుమెంట్ ని ఇతర రంగాల్లోకి మార్చేస్తున్నారు. సిట్టు ఏమీ తెలుసుదండి. సిట్టు ఏంటంటే ఎవరైనా అమాయకులు ఎవరినన్నా ఏదో వాళ్ళ మీద వీళ్ళు కొన్ని రోజులు మనకు విప్ర వినోదం అంటాం కదా, అలాంటి వినోదం కలిగించేసి తర్వాత ఆ 3-4 సిట్లు మాదిరిగానే ఇది కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాడు. మనకి ఈ తిరుమల తిరుపతి లడ్డూల్లో కల్తీ లేకపోతే అక్కడ అవకతవకల గురించి ఇంతకుముందు దినేష్ రెడ్డి గారి కమిటీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదిక మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఎవరిని శిక్షించారు, ఇవన్నీ ఏముండదండి. ఊరికే మనకేంటంటే మీకు టీవీలో డిస్కషన్, ప్రజలకేమో రచ్చబండలో డిస్కషన్, ఇదే మిగులుతుంది. కానీ అసలు ఇష్యూ నేను చెప్పింది, పాడి పరిశ్రమలో దేశీయ ఆవులు ఉన్నాయా, దేశీయ ఆవుల పాలనే మీరు సేకరిస్తున్నారా, వాటి నుంచే నెయ్యి సేకరిస్తున్నారా? ఖచ్చితంగా సేకరించట్లేదని నిర్బంధంగా చెప్పొచ్చండి. దేశీయ ఆవులను, నాటు ఆవులను లాభసాటిగా పోషించే పరిస్థితి రైతులకు లేదు. ఆ రైతులకు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం, చంద్రబాబు నాయుడు గారు నిజంగా వర్గీస్ కురియన్ లాంటి వాడైతే దేశీయ ఆవులను కొనుగోలు చేసి రైతులకు బోనస్ లాగా ఇచ్చి, రుణాలు ఇచ్చి పోషించే పద్ధతి చేయవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 5 సంవత్సరాల్లో పాడి పరిశ్రమ 26% డెవలప్ అయిందండి. దేశంలో ఎక్కడ జరగలేదు. ఇలాంటి విషయాలన్నీ ఎక్కడ చర్చకు రాకుండా ఎప్పుడు ఏంటో అంత రేటా ఇంత రేట్ కల్తీ అయిపోయినట్టు ఇలాంటి అంశాలే ప్రస్తావనకు వస్తున్నాయి. 26% అమూల్ తీసుకొచ్చి 26% మిల్క్ ప్రొడక్షన్ పెంచాడు. దాన్ని అదే మార్గంలో ముందుకు తీసుకెళ్లకుండా అమూల్ ఎక్స్పెరిమెంట్ ని డిస్ట్రాయ్ చేయాలి ఎట్లా అని చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి.